2019లో ఆ స్థాయిలో ప్రజలు పోలింగ్కి వచ్చింది చూసి ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారు అని చెప్పి అందరూ అభిప్రాయపడ్డారు. కానీ బొమ్మ రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా మహిళలు ఎక్కువగా ఓటేసేసారు. మళ్ళీ కూటమి వస్తుందని బెట్టింగ్లు వేస్తున్నారు. బట్ అందులో నిజం ఎంత? పిఠాపురంలో వంగా గీత కూడా గెలవదు, పవన్ కళ్యాణే గెలుస్తాడు. అది కూడా మెజార్టీతో సహా బెట్టింగ్లు కట్టేస్తున్నారు. ఇదెంతవరకు వాస్తవం? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రామ్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. రామ్ గారు నమస్తే, వెల్కమ్ టు మై షో. లాస్ట్ టైం మీరు కొంత డేటా ఇచ్చారు. చాలా మందికి అది నచ్చింది అని చెప్పడానికి ఏంటంటే విత్ ఇన్ పెట్టిన కొన్ని గంటల్లోనే దాదాపు 2 lakhs వ్యూవర్షిప్ వచ్చింది ఆ ఇంటర్వ్యూకి. సో ఇప్పుడు అగైన్ పిఠాపురంలో అలాగే మిగతా చోట్ల అంటే ఏపీలో 170 నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని ఎమ్మెల్యే సీట్ల పైన ఎక్కువగా ఉత్కంఠ, గెలుస్తారా ఓడిపోతారా, ఎంత మెజారిటీ, ఈ కైండ్ ఆఫ్. సో ఫస్ట్ థింగ్ నేను మిమ్మల్ని అడగాలనుకుంది ఏంటంటే వాట్ అబౌట్ పిఠాపురం? పవన్ కళ్యాణ్ మీద బెట్టింగ్ వేస్తున్నారు, లక్షల్లో కోట్లలో పెట్టేస్తున్నారు. ఇంకా నేను అసలు ఈ రోజు ఇంటర్వ్యూకి రావడం కారణం అది. ఆల్రెడీ ఓటర్లు వేసిన ఓట్లు నిక్షిప్తం అయిపోయి ఉన్నాయి, దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ ఈ 10 రోజుల నుంచి నేను చూసిన, లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన తర్వాత చూసినప్పుడు ఏమైందంటే బెట్టింగ్లు కాసి మోసపోతున్నారు, అది మంచి పద్ధతి కాదు. దాన్ని నేను రియలిస్టిక్గా ఫిగర్స్తో నేను అనలైజ్ చేసి వాళ్ళకే విజ్ఞతగా వదిలేసి మోసపోవద్దని చెప్పడమే నా ఉద్దేశం. ఆ ఉద్దేశంలో ఎస్పెషల్లీ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న మోజు కొద్దీ చాలామంది ఎక్కువ బెట్టింగ్లు ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. 50,000 మెజార్టీ వస్తుంది, 1,00,000 మెజార్టీ వస్తుందని వేస్తున్నారు. కానీ నేను ఆయన గెలవాలని కానీ ఓడిపోవాలని కానీ, అలాగే అవతల వైపు వంగా గీత గారు ఆవిడ కూడా గెలవాలని కానీ ఓడిపోవాలని కానీ నా ఉద్దేశం కాదు. కానీ అసలు గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది, ఓడిపోతే ఎంత మెజార్టీ వస్తుందని 2 scenarios తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. బెట్టింగ్లు కాసి మోసపోవద్దు. ఇదే మీ ఎజెండా? ఎస్. ఓకే. సో ఏం తెలుసుకున్నారు? పిఠాపురం రియాలిటీ ఏంటి? మీ మాటలో ఫిగర్స్ ఇచ్చే ముందు వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ పిఠాపురం? పిఠాపురం వల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సంబంధించిన ఆయన కాదు, ఆయన స్టేట్ ఫిగర్ అంతే. స్టేట్లోను సినిమా పరంగా అందరికీ తెలుసు. వంగగీత గారు వచ్చే వరకు ఆవిడ అక్కడ పొలిటీషియన్, ఎగ్జిస్టింగ్ పార్లమెంటేరియన్, ఆల్రెడీ అంతకుముందు అదే పిఠాపురానికి ఎమ్మెల్యేగా చేసిన ఆయన. పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్గా ఆమెకి సత్సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్కరితోటి. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ అందరూ చెప్పుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, అది క్యాస్ట్ మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాపు క్యాస్ట్ కాబట్టి అక్కడ కాపులందరూ ఆయనకు ఓటేస్తారని. అదే విషయంలో మళ్ళీ వంగాగీత గారు కూడా కాపే కాబట్టి మళ్ళీ ఆమె కూడా ఏం తీసిపోదని, ఇలాంటి రకరకాల ఊహాగానాలతో రియాలిటీ తెలియకుండా ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చి ఆయన మీద ఉన్న మోజు కొద్దీ బెట్టింగ్లు కాస్తున్నారు. అది 50,000 లక్ష ఏంటి అనేది. బట్ రియలిస్టిక్ గా అక్కడ ఉన్న ఓటర్ని బట్టి ఆవిడ చేసిన కృషి, అలాగే ఈయన మీద ఉన్న మోజు, ఆ రెండాటిని తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్యాస్ట్ ఎలా ఓటు వేసి ఉంటారో 2 scenarios ద్వారా ఎక్స్ప్లెయిన్ తెలుసుకున్నాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఓకే. యాక్చువల్గా ఏమవుతుందంటే పిఠాపురం నియోజకవర్గంలో 2,38,000 మంది ఓటర్లు ఉన్నారు. మొన్న ఎగ్జాక్ట్గా 86% 2,04,000 మంది ఓటర్లు ఓటు వేశారు. సో ఓటు వేసిన వాళ్ళు కాపులు అక్కడ 76,000 మంది ఉంటే ఓటు వేసిన వాళ్ళు 65,000 మంది. ఎస్సీ ఎస్టీ 46,000 మంది ఉంటే 39,000 మంది ఓటేశారు. సో అక్కడ కాపు క్యాస్ట్ 76,000 మంది ఉన్నారు, 65,000 మంది ఓటేశారు. దిస్ ఆర్ రియలిస్టిక్ ఫిగర్స్. ఎగ్జాక్ట్ గా ఓటు వేసిన వాళ్ళు. బీసీస్ 95,000 ఉన్నారు. బీసీస్ లో అంటే మనం సెగ్రిగేట్ చేస్తే చేనేత కార్మికులు, అదే వేవర్స్, శెట్టి బలిజ, ఫిషర్మెన్, వగర, నగర, రెల్లి, ఇలా సబ్ క్యాస్ట్లు అన్ని కలిపి మొత్తం మీద 95,000 మంది ఉన్నారు బీసీ. సో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు 46,000 మంది ఉన్నారు. సో 95,000 మంది బీసీస్లో 82,000 మంది ఓటు చేశారు. 46 మంది ఎస్సీస్లో 39,000 మంది ఓటు చేశారు. రెడ్డీస్ 13,000 మంది ఉన్నారు, అందులో 11,000 మంది ఓటు చేశారు. అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే బ్రాహ్మిన్స్, వైశ్యాసు, వెలమాసు, రాజులు, వీళ్ళు 5,000 మంది ఉన్నారు, వాళ్ళు 4,000 మంది ఓటు చేశారు. మైనారిటీస్ అంటే ముస్లింలు, క్రిస్టియన్స్ 3,000 మంది ఉన్నారు, వాళ్ళు 2,500 మంది ఓట్ చేశారు. అంటే ఈ ఓట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్స్ 2,04,000 మంది టాలీ అవుతుంది నాకు. అయితే నేను 2 scenarios ఎక్స్ప్లెయిన్ తెలుసుకున్నాను. సో 30,000, 40,000, 50,000 వస్తుందని అపోహపడద్దు. మీరే ఈ ఫిగర్స్ని
క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే బయట నుంచి చూస్తే అక్కడ ఎంతమంది ఎవరు ఏ క్యాస్ట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో మీకు తెలియదు. మేము అక్కడ గ్రౌండ్లో వెళ్ళి చూసాం కాబట్టి చెప్తున్నాం. అలాగా నేనేమి దేవుడిని కాదు, ఎగ్జాక్ట్గా వెళ్ళి ఇళ్ళకే వేశారని. అక్కడ వాళ్ళ యొక్క మేము ఇంటర్వ్యూ చేసిన దాన్ని బట్టి అక్కడ ప్రయత్నం చూస్తే గెలపోటములు చాలా దగ్గరగా ఉంటాయి అంతే. 10,000 ఎటు 10,000 ఇటు ఉంటాయి తప్ప కానీ అక్కడ గెలవరని ఆవిడ కానీ. ఎందుకంటే ఇద్దరికి ఉండే మెరిట్స్ ఇద్దరికే ఉన్నాయి. ఆల్రెడీ వంగాగీత గారికి ఉన్న మెరిట్స్ ఆమెకి ఉన్నాయి. కాపు అంటే ఇద్దరు కాపులే. అవును, ఇప్పుడు కాపు క్యాస్ట్ అని క్రైటీరియా తీసుకుంటే పబ్లిక్ ఇద్దరు కాపులే. మహిళలతో ఇప్పుడు ఈయన వచ్చినా గానీ ఎవరికి అందుబాటులో లేడు అనేది ఉండడేమో అనేది అది రియల్. ఈమెమో ఆల్రెడీ ఇంచుమించు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వాటర్స్ పర్సనల్ అటాచ్మెంట్ ఉంది ఈమెకి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుంటే అనుకున్నంత ఈజీగా బయట నుంచి ఊహించినదిగా పవన్ కళ్యాణ్ గారికి కొంత క్రేజ్ ఉన్నంతగా లక్షల మెజారిటీ వచ్చేస్తుందని, సరే వస్తుందా రాదా అనేది పక్కన పెడితే అనవసరంగా యూత్ మోసపోతున్నారు బెట్టింగ్లు గట్రా. అది మంచి పని కాదు. జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేయడమే నా ఉద్దేశం. ఈ ఫిగర్స్ నేను 2 scenarios తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఓపెన్ గా ఏం చెప్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కి ఉన్న చరిష్మా వేరు, పిఠాపురంలో ఉన్న రియాలిటీ వేరు. ఆయన చరిష్మా చూసి బెట్టింగ్లు కాస్తే మొదటికే మోసపోతారు. అలాగే నేను గెలవరని నేను అంటలేదు, ఓడిపోతారని నేను అంటలేదు. గెలిస్తే ఎంత మెజారిటీ, గెలవకపోతే ఎంత మెజారిటీ, దాన్ని బట్టి చూడండి. దాన్ని బట్టి ఖాయమని చెప్పట్లేదు, అసలు ఖాయకూడదు. కాసినా కానీ అనవసరంగా మీరు రోడ్డు మీద పడొద్దని, పైగా 1:10 అని 1:5 అని ఇలా కాపు కాస్తున్నారు. సో అలా మోసపోవద్దని ఉద్దేశం. ఈ 3 రోజుల్లోని మీరు చాలా జాగ్రత్తగా ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నాయి తెలుస్తూ ఉంది. అదే ఉద్దేశంతో నేను చేయడం తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చి. సో మీకు చూపెట్టాను కదా. సో ఇంతమంది ఓటర్ వేశారు. ఇందులో 2 scenarios మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సినారియో ఏంటంటే మీకే వదిలేస్తున్నాను. 65,000 మంది కాపులు వేశారు. అందులో 20% వంగాగీత గారికి, పోనీ పవన్ కళ్యాణ్ గారు కాపులు అంతా వేసేసారు అనుకుని 80% వేసేసారు అనుకుంటే, వంగాగీత గారికి 20% వేసారు అనుకుంటే 13,000 వంగాగీత గారికి, 52,000 పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు కాపుల్లో అలా అనుకుంటే. కానీ అది ఇంకా మరి వంగాగీత గారు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని మరి తర్వాత చూద్దాం. ముందైతే ఓటు చూస్తున్నాం. అలాగే బీసీస్లో 82,000 వేస్తే ఫస్ట్ సినారియో ఏంటంటే నార్మల్గా చెప్పడం అంటే ఎస్సీస్ బీసీస్ నాట్ ద పవన్ కళ్యాణ్, నాట్ వంగాగీత, జగన్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉన్నారండి. ఎందుచేత అంటే ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడని. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఎస్సీస్ బీసీస్కి ఎక్కువ అందినాయి అని 90% వాళ్ళకి అందినాయి కాబట్టి వాళ్ళందరూ జగన్గా చేస్తారో ఈ పవన్ కళ్యాణ్ ఇమేజ్ అని కాదు కానీ, లేదా ఆవిడ గతంలో చేశారని కానీ ఆ ఇమేజ్ చేస్తారని చూస్తే అక్కడ చేసినందుకే నేను నార్మల్ అయితే 60 to 60% వరకు వంగాగీత గారికి పాజిటివ్గా ఉన్నారు బీసీస్, 40% ఏమో పవన్ కళ్యాణ్ గారి పర్సన్ ఉన్నారు. కానీ నేను ఈ సెనేరియోలో ఏంటి అంటే ఆయన గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి అనే దృష్టిలో చేస్తున్నాను కాబట్టి 55% వంగాగీత గారికి 55% ఉంటే 45% పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తున్నాను ఇక్కడ. అందులో 45,000 వంగాగీత గారికి, 37,000 పవన్ కళ్యాణ్ గారికి పడుతుంది. సేమ్ విత్ ఎస్సీ ఎస్టీలో 46,000 మంది ఉంటే 39,000 మంది ఓటు చేశారు. సో అందరూ అనుకున్నట్టుగానే 39,000 మంది ఓటు చేసినప్పుడు 90% ఎస్సీస్ అందరూ వాళ్ళకే వేస్తున్నారని, 10% ఎస్సీస్, అది పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ లేదని. అంటే లోకల్ గ్రౌండ్లో చెప్పేది అందరూ పవన్ కళ్యాణ్, ఎస్సీస్ అందరూ జగన్ గారికి వేస్తున్నారు, పథకాలు అందుకుంటున్నారు, లాస్ట్ టైం అలాగే వేశారు, అందుకే ఆయన 100% గవర్నమెంట్. అలా అనుకుంటే 90% వేస్తే 35,000 వంగాగీత గారికి, 4,000 పవన్ కళ్యాణ్ గారికి వస్తుందన్నమాట. అలాగా రెడ్డీస్ 13,000 మంది ఉంటే 11,000 మంది ఓటు చేశారు. 11,000 మందిలో 90% రెడ్డీస్ జగన్ గారికి, ఒక 10% పవన్ కళ్యాణ్ గారికి వేస్తే 10,000 మంది వంగాగీత గారికి, 1,000 పవన్ కళ్యాణ్ గారికి. అలాగే అదర్ ఫార్వర్డ్ క్యాస్టులు 4,000 ఉన్నారు. 5,000 ఉంటే 4,000 ఓటు చేశారు. అందులో 75% వేసుకుంటే 25% వంగాగీత గారికి, 75% పవన్ కళ్యాణ్ గారికి. అంటే మీరు ఆలోచిస్తారని నీకు ఫిగర్ చెప్తున్నాను నేను. అంటే మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను వ్యూవర్స్ని. సో 1,000 వంగాగీత గారికి, 3,000 పవన్ కళ్యాణ్ గారికి. మైనార్టీలు 3,000 ఉంటే 2,500 ఓట్ చేశారు. అందులో మైనార్టీలు 80% అంటే మైనార్టీస్ అంటే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, వాళ్ళిద్దరూ కూడా జగన్ గారికి వేస్తారని. ఎందుకంటే మైనార్టీస్ బీజేపీ కలవడం వల్ల మైనార్టీ ముస్లిమ్స్ అందరూ కూడా దూరం అయ్యారని. సో వాళ్ళు 80% వాళ్ళకి వేస్తారని, 20% వీళ్ళకి వేస్తే
అందులో 2000 మంది వంగగీత గారికి, ఒక 500 మంది పవన్ కళ్యాణ్ గారికి. సో టోటల్గా నేను ఇక్కడ చూస్తే ఏమైందంటే వంగగీత గారికి 1,06,000 ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్ గారికి 97,500 వచ్చినాయి. అంటే 8,500 తగ్గినాయి. అంటే ఏంటి, ఓడిపోవడానికి అవకాశం ఉండే ఫిగర్స్ వేసుకుంటే మ్యాక్సిమం అది. అంటే నిజంగా ఓడిపోవాలని కాదు, ఎవరైనా ఎవరు గెలిచినా మంచిదే అని అనుకుంటే ఫస్ట్ సినారియోలో ఓడిపోతే ఎంత అనేది మీకు ఫిగర్స్తో చూపెట్టాను నేను. జస్ట్ 8,000 ఓడిపోవడం వచ్చినా ఏదైనా 3,000 నుంచో 4,000 నుంచో 5,000 నుంచో మ్యాక్సిమం 7,000 ఓడతారు. సరే ఇప్పుడు అందరూ ఆయన గెలుస్తారనేది కదా, సరే గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారనే దానికి మీకు ఇంకో నెక్స్ట్ సినారియోలో చెప్తాం అనుకున్నా. సో నెక్స్ట్ సినారియో ఏంటంటే కాపులు 75% ఉంటే అట్లీస్ట్ ఆయనకి 85%, ఇందాక 80% వేసాను, ఇప్పుడు 85% వేస్తున్నాను. ఇంకా తగ్గుతున్నాను, ఇప్పుడు ఇంకా తగ్గిస్తున్నాను. అంటే అట్లీస్ట్ ఇంత ఆవిడికి అందరితోటి సంబంధాలు ఉన్న కాపులందరితోటి చుట్టరికాలు కూడా ఉన్నాయి. పోనీ అంత ఎగ్నిస్ట్ వేసినా నా ఉద్దేశం అయితే 65,000లో 10,000 మంది అయినా వంగగీత గారికి వేస్తారు, అంటే 15%. పవన్ కళ్యాణ్ గారికి 55,000 వేస్తారు. ఇది సెకండ్ సినారియో. ఈ సెకండ్ సినారియోలో బీసీసీ 82,000 మంది ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎడ్జి చూపెడితే నేను 55% పవన్ కళ్యాణ్ గారి. ఏంటి, ఈవెన్ ఇన్ని పథకాలు ఇచ్చినా కూడప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికే మొగ్గు చూపి కొత్తగా వచ్చాడనో సినిమా ఫేవరిజం తోటో యూత్ ఫేవరిజం తోటో వేస్తే కూడా ఇంతకు మించి పడదు. 55 100% బీసీలు అందరూ ఇంటికి వేయరు. సో పథకాలు అందుకున్న వాళ్ళు ఉంటారు, అందులో లేడీస్ ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అందుచేత ఆ విధంగా చేసుకుంటే తక్కువ పర్సెంటేజ్ వంగగీత గారికి అంటే 45%, 55% వేసుకుంటే అప్పుడు 37,000 వైఎస్ఆర్కి, 45,000 పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది అనమాట. సేమ్ విత్ ఎస్సీ ఎస్టీలో కూడా అందరూ అనుకున్నట్టుగానే దాన్ని ఎవరు మార్చలేరు. ఎస్సీ ఎస్టీ 90% వైఎస్ఆర్కి అని, 10% పవన్ కళ్యాణ్ గారికి అని. ఇప్పుడు దాన్ని కూడా నేను ఎస్సీ ఎస్టీ 85% వంగగీత గారికి వేసి ఇంకో 15%, ఇంకో 5% పెంచి పవన్ కళ్యాణ్ గారికి వేసిన అందులో కూడా మీకు 33,000 వైఎస్ఆర్కి, పవన్ కళ్యాణ్ గారికి 6,000 వస్తుంది అనమాట. సో రెడ్డిస్ 13,000 అది మారదు. ఎవరు ఇక్కడ ఫేవరిజంతో సంబంధం లేకుండా ఇంకా క్యాస్ట్ వైడ్ డివైడ్ అయిపోయారు. కాపులు అని ఆయన నిలబడ్డాడని, ఈయనేమో రెడ్డి అని. సో కాబట్టి వాళ్ళు రెడ్డిస్ 10,000 వైఎస్ఆర్ కదా మారదు, 1,000 పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఇంప్రెషన్ కొద్ది. అదర్ ఫార్వర్డ్ కాస్ట్లో 4,000 మందిలో 1,000 మంది వైఎస్ఆర్కి, 3,000 మంది పవన్ కళ్యాణ్ గారికి. అదర్ ఫార్వర్డ్ కాస్ట్ బ్రాహ్మిన్స్ వైఎస్ 3,000 అటేస్తున్నాం, 1,000 25% ఇటేస్తున్నాం. సో మైనారిటీస్కి వచ్చే వరకు అది కూడా అది పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెరగదు, అది ఇటే ఉంటుంది. అది కూడా 80-20 వేస్తే నేను 2.5 2,500 ఓట్లు ఈయనకి వేస్తే, ఎవరికి వైఎస్ఆర్కి వేస్తే 500 ఓట్లు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా టోటల్గా పోలైన ఓట్లు చూస్తే ఇక్కడ 93,500 ఓట్లు వంగగీత గారికి వచ్చినాయి. 110 అంటే 1,10,500 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 17,000 వచ్చింది. అంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం. ఇంతకు మించి వచ్చే ఏ విధమైన అవకాశం లేదు. ఆయన గెలవడం వస్తే 20,000 లోపలనే గెలుస్తాడు, ఓడటం వచ్చినా కూడా 10,000 లోపలనే ఓడిపోతాడు ఆయన. 5,000 ఆ మధ్యలో ఉంటుంది అంతే తప్ప 30,000 వస్తుంది, 40,000 వస్తుందని, లేకపోతే 50,000 1,00,000 మెజార్టీ అని వింటున్నాం. సో ఈ మెజార్టీ వస్తుందని ఓటు వేసి మోసపోవద్దని నా విజ్ఞప్తి. బెట్టింగ్లు కాయొద్దు. రైట్. రామ్ గారు, మీరు ఇప్పుడు ఇన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు, ఇంత గ్రౌండ్ రియాలిటీ అంటే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842